టీడీపీ జనసేనలో మనం ఎవరితోనూ మాట్లాడంగా అసలు. చంపేశారు మీరు. అలాగే వాసుదేవ్ గారు ఈ రోజున వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మీరు అంటారు విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, చచ్చల రామకృష్ణారెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, ఇంకో రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అని ప్రతి విషయం కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పవలసిన లేదండి. స్థానిక నాయకులు, ఒక జిల్లా నాయకుడు, ఇప్పుడు మా జిల్లా అలాగే ప్రతి విషయం కూడా ఒక్క నిమిషం అలాగే ప్రతి విషయం జనసేనలో పవన్ కళ్యాణ్ గారికే చెప్పక్కర్లా, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్పచ్చు. ఎవరు లేరు చెప్పండి, ఒక పేరు చెప్పండి. వాసుదేవ్ గారు ఒక పేరు చెప్పండి. పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మీరు ఒక కాల్ చేయండి, ఇమీడియట్ గా చెప్పండి. లక్ష్మణ్ గారు ఒక నిమిషం మహేష్ గారు నేను చెప్తా. ఒక నిమిషం మీరు పార్టీలో చెప్పాను సార్, నాకు 3 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి నాగేంద్రబాబు గారు. మహేష్ గారు ఒక నిమిషం, మహేష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, మీరు మాట్లాడతారు. వాసుదేవన్ గారు, నేను పార్టీ మరొక 2 రోజుల్లో పార్టీ మారుతున్నానుగా. అంతకుముందు 3 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు నాగబాబు గారు. ఆ రోజు కూడా పిఠాపురం రండి మాట్లాడదామంటే ఉదయం నాగబాబు నేను జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వాలి. ఆ నైట్ నాకు నాగబాబు గారు ఫోన్ చేస్తే రండి అంటే నాగబాబు గారు 3 సార్లు చెప్పారు. రేగడి లక్ష్మణ్ అనే వ్యక్తిని అఫీషియల్ స్పోక్ పర్సన్ గా ఇగో మీరు పెట్టండి మనోహర్ గారికి, అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి హరిప్రసాద్ గారికి, వీళ్ళ మెయిన్ రోడ్ చెప్తే 3 సార్లు ఆపారండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆపారంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట చల్లదంటే ఏం చెప్తాం పార్టీలో? దేనికి ఆపారు? నాగబాబు గారు విత్తిని ఆర్డర్ రికార్డులు నా దగ్గర మాట్లాడండి, అటువంటి పెట్టమంటే పెడతాను. కానీ ఏ రోజు కూడా నేను ఏ డిబేట్ లో మాట్లాడాలి, ఎందుకంటే వదిలేసాం. మనం బయటకు వచ్చాం కాబట్టి ఒకరి మీద మాట్లాడటం వచ్చినది. ఎందుకంటే పార్టీ తెలిసి నేను ఎంత కష్టపడ్డానో, పార్టీ తెలిసి రోజున రోడ్డు మీద పట్టాను సార్ వాసుదేవన్ గారు. నేను రోడ్డు మీద పట్టాను నా భార్య పిల్లలతో 50 లక్షల నా స్థాయికి మించి 50 లక్షలు అప్పు చేసి రోడ్డు మీద పట్టాం. నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. ఇదే రవీంద్రభారత్ లో నెలకు 2 లక్షలు కట్టామని నిజవాడలో ఉండేటప్పుడు. ఇప్పుడు నా పిల్లలు 3 కూడా గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తున్నా. ఎంత దారుణ స్థితిలో ఇదే జనసేన పార్టీ నమ్ముకొని నేను నిన్న మునుగా నాకు తెలుసు. ఎందుకంటే మేము కోటీశ్వరులు కాదు సార్. వాసుదేవ్ గారు, నేను 2 తరగతి చదివినప్పుడు మా తల్లిదండ్రులు నన్ను ఆశ్రయించారు. నేను ఇంజనీరింగ్ వరకు కూడా నేను హాస్టల్ చదువుకున్నా. నేను ఈ స్థాయికి వచ్చా. ఏ రోజు పురుగులు అన్నాం మీకు తెలుసు. శ్వాసనాల పేర్లు అనుకుంటాయంటే గంజి పోసినా పెరుగు పోసినా ఇలా వస్తాయి పురుగులు. ఆ పురుగులు అనుకో అన్నం తిని చదువుకున్న వ్యక్తులు సార్. నాకు తెలుస్తారు ఆ బాధ. రూపాయి సంపాదించుకున్న డబ్బులు కష్టపెట్టాను. రైట్, జనసేన అంశం పక్కన పెట్టండి. ఇప్పుడు రేపు పొద్దున మీ ప్రజా దర్బార్లో దానికి క్రైటీరియా ఏంటి? ప్రజా దర్బార్కి రావాలంటే ముందర ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఆధార్ కార్డులు, ఈ సబ్మిషన్, ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ ఉంటుంది? ముందర స్కానింగ్ చాలా ఉంటాయి కదా, 9-10 అంచెలు ఉంటాయి కదా, అంచెలు. వీటన్నింటినీ ఓవర్కమ్ చేసి రావాలంటే ఏం చేయాలి? ఇది సామాన్య ప్రజలు అడుగుతున్న ప్రశ్న, నాది కాదు అది. నేను ఎప్పుడు అసలు ఎవర్ ట్రై టు వెంచర్. మీరు అడుగుతారని కాదు, సామాన్య ప్రజలకు మేము చెప్తా ఉన్నాం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తన సమస్య చెప్పాలనుకుంటారో వాళ్ళ ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా ఎంట్రోల్ చేసుకోవాలంటే గేట్ ద్వారా. దానికి ఒక ప్రణాళిక పెట్టారు, ఒక టీం ఏర్పాటు చేశారు. ఆ వచ్చిన వాళ్ళు అంటే రోజుకి ఎంతమంది లిమిట్, ఆ లిమిట్ ప్రకారంగా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళతో మాట్లాడతారు, ఆ ప్రజలతో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ సమస్యలు తెలుసుకుంటారు. ఎందుకంటే మా దగ్గర చాలా టైం ఉందండి. ఇప్పుడు 4 రోజులు అయింది, చాలా టైం ఉంది మా దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముందుకు వెళ్ళాలనే ఇవన్నీ ధర్మ దర్శనాలేనా లేకపోతే ఏమన్నా స్పెషల్ దర్శనాలు కూడా ఉంటాయి? 300 రూపాయల టికెట్, 500 రూపాయల టికెట్ లాగా? లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం సార్. వాసుదేవ్ గారు, మీకు ఆ విషయానికి వస్తే స్పెషల్ దర్శనాలు డబ్బులు తీసుకుని ఏం చేశారంటే అనేది గతంలో నాకు తెలియదండి. ఎందుకంటే నేను వైఎస్ఆర్ పార్టీలో లేను. నేను జనసేన పార్టీ గురించి చెప్పమని చెప్తా. నేను మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ గురించి అడుగుతున్నాను. ఆ పార్టీ గురించి అడుగుతున్నా నేను. మీరు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ గురించి అడుగుతున్నా.
నేను చెప్తా విత్ ప్రూఫ్ ఆధారాలు ఉన్నాయండి. నా చెప్తానండి మా జిల్లా ఎవరికి నుంచి కావాలి సార్ మీ ఆధారాలు, మీ నుంచి ప్రూఫ్లు? పాలవలస ఎవరికి ఎస్ఎస్సీ కావాలి మీ ఆధారాలు, మీ ఎంతమంది ప్రూఫ్లు? డబ్బులు ఎత్తి ఎవరికి కావాలి మీ ఆధారాలు, మీ ఎంతమంది ప్రూఫ్లు? డబ్బులు ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే కేవలం జనసేన పార్టీ నీకేం తెలుసు దళితులకు ఇచ్చే గౌరవం నీకేం కంటే తెలుసు మీకు ఇచ్చే విధంగా నీకేం తెలుసు పార్టీ ఇప్పటి వరకు గురించి మీకు దేనికి సమాధానం ఎందుకు నీకేం తెలుసు పార్టీ చెప్పలేదు? గురించి? మీకు దళితులకు జనసేన ఇదే పవన్ పార్టీ కళ్యాణ్ గారు బహిరంగంగా మాట్లాడారు. జనసేన పార్టీ మీరు దళితులకి ఎవరు గౌరవం డబ్బులు ఇచ్చి మీకు వస్తున్నారో నాకు తెలియదు. మీ నాకు వ్యక్తిగత డబ్బులు రావట్లా. మీ వ్యక్తిగత నేను ఏ రోజు డబ్బులు అది మీ తీసుకుని వ్యక్తిగత కొనాలా? మీ ఆయన పవన్ వ్యక్తిగత కళ్యాణ్ విషయాలు గారు ఎందుకంటే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది. మీ మీరు వ్యక్తిగత ఎంతమంది విషయాలు- దగ్గర డబ్బులు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు మీరు ఇచ్చారు? మీరు ఎంతమంది డబ్బులు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్లు ఇచ్చారో అందరూ మీరు ఎంత తెలుసు. ఇచ్చారో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. చెప్పమంటారా? నిన్న ఫోటో తీసుకోవడానికి ఇష్టం చెప్పమంటారా? నిన్న జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు డబ్బులు నిన్న తీసుకుని ఈ రోజు డబ్బులు పార్టీలో తీసుకుని కూర్చొని ఎవరెవరు ఎంత పార్టీలో తిన్నారో ఎదిగి పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి జనసేన పార్టీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీరు ఒక కోటి ఎంత దండగా ఉందో లక్ష్మణరావు గారు ఎన్ని కోట్లు మీ- దండగా మీ ఉందో ఆవేదన- ఇస్తుంది. మీ నా ఆవేదన- ఆధారాలు ఉన్నాయి. Let me మీ allow దగ్గర to ఫేక్ speak. Let me allow ఆధారాలు to చెప్పావు. మీ దగ్గర ఫేక్ గా మాట్లాడావు. రైట్ లక్ష్మణరావు గారు ఇంకా నరసింహరావు గారు కూడా మాట్లాడాలి. నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. దానిలో ఒక రెండు ఒక్క నిమిషం మనకి టైం ఉంది. మనోహర్ గారు, మహేష్ గారు, టైం ఉంది, వస్తాను మీ దగ్గరకు వస్తాను. ఎందుకంటే చాలా 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 నేను వస్తా మీ దగ్గరికి. అసలు ఒక ఒకసారి personal నరసింహరావు గారు విషయాన్ని మాట్లాడాలి. అసలు- నేను వస్తా మీ దగ్గరకు వస్తా. నరసింహరావు గారు మాట్లాడాలి. నరసింహరావు గారు చూశారు కదా, అంటే రీజనల్ పార్టీస్లో ఈ స్వామి భక్త పరాయణత్వానికి చరమగీతం పాడాలని చెప్పేసి చంద్రబాబు గారు ఒక గురజాడ అప్పారావు, ఒక కందుకూరి వీరేశలింగం పంతుల మాదిరి ఒక సంస్కరణ ఒకటి తీసుకొచ్చారు ఆయన. దాన్ని సభ్య సమాజంగా, పౌర సమాజంగా మనం వెల్కమ్ చేయాలి. అక్రాస్ ద పార్టీ లైన్స్ నేను మాట్లాడుతున్నా. సరే, ఆయన హరే కృష్ణ హరే రామ అంటే